ఆల్ ది బెస్ట్. అదిరింది డిజైన్ కానీ యాటిట్యూడ్ కానీ చాలా బాగుంది. సో రాప్ షకీల్ లాంటి బ్రదర్ షమ్ము కొనటం నిజంగా షమ్ము అదృష్టం. షమ్ము గురించి అతను ఎంత తపన పడతాడో నాకు తెలుసు షకీల్. సో తనని ఒక గొప్ప నటుడిగా చూడాలని తన ఆశ. ఈ సినిమా ద్వారా అతను సక్సెస్ అయ్యి రాప్ షకీల్ కళను నిజం చేస్తాడని కోరుకుందాం. అలాగే మధురెడ్డి ఈ సినిమాకి డైరెక్టర్. అతని ఎఫర్ట్ తోటి అతను కూడా మంచి డైరెక్టర్గా ఈ సినిమా ద్వారా తను కూడా మా డైరెక్టర్ అసోసియేషన్లో తొందరగా జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలా ఇక్కడికి విచ్చేసిన పెద్దలు రాలే నరసింహరావు గారికి, అలాగే ఆగస్ట్ 1 మా అప్సర ఫిల్మ్ శివం బజే రిలీజ్ అవుతుంది. ఆ హీరో అశ్విని బాబు గారికి, అలాగే ఆర్పి గారికి, అలాగే ప్రభు గారికి, బెక్కం వేణుగోపాల్ గారికి, అందరు కూడా రాప్ షకీల్ని, రఘుబాబు గారికి, మా రఘుబాబు గారికి, షఫీకి అందరూ కూడా ఎవరైతే హృదయపూర్వకంగా షకీల్ని అభిమానించే వాళ్ళందరూ కూడా వచ్చి తనకి బెస్ట్ విష్ తెలియజేయడానికి అందరూ కూడా హృదయపూర్వక అభివందన తెలియజేస్తూ షమ్మీకి ఆల్ ది బెస్ట్. ఈ సినిమా అఖండ విజయం సాధించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏదో అనుకున్నాను నేను, చూస్తే వస్తే అసలు ఒళ్ళు జలధరిస్తుంది చక్కగా. అంత అవ్వగొట్టేసి రఘుబాబు గారు నమస్తే. లేట్గా అంటే నేను ముందు వచ్చాను కాబట్టి మీరు మమ్మల్ని చూడలేకపోయాను. అందరినీ పలకరించాను. అందరికీ నమస్కారం. ఒళ్ళు జలధిస్తుంది చక్కగా. అసలు ఎంత ఉర్రూతులు ఊగిస్తున్నారంటే అంత ఉర్రూతులు ఊగిస్తున్నారు. అంటే ట్రెండ్ మారింది, యూత్ వచ్చింది. ఆ యూత్ అందరూ కూడా ఇప్పటి వరకు పాటలు పాడి మనకి అత్యద్భుతంగా ఉర్రూతులు ఊగించారు. వారందరికీ కూడా నిజంగా కూడా నేను ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. అలాగే ఈరోజు ర్యాంబో, క్రేజీ ర్యాంబో టైటిల్ లోగో హీరో గారు ఇదిగో ఇక్కడే ఉన్నారు. డెఫినెట్గా ఇది మంచి హిట్ అవుతుంది, క్వశ్చనే లేదు. ఎందుకంటే మన కష్టార్జితానికి బయట భగవంతుడు ఆశీస్సులు ఎప్పుడూ తోడవుతాయి. డెఫినెట్గా ఇది సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా నేను నా తరపున మీ అందరి తరపున కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఒక స్టూడియో లోగో కూడా ఓపెనింగ్ ఉంది దీని తర్వాత. అది కూడా మంచి సక్సెస్ అయ్యి ఫిలిం ఇండస్ట్రీలో ఆ స్టూడియో పెద్ద పాపులర్ అవ్వాలని, అంటే డబ్బింగు, ఎడిటింగు అండ్ డిఐ ఇవన్నీ కలిపి పెడుతున్నారు మన వాళ్ళు. అది సక్సెస్ అవ్వాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీన్ని సహరాగా వాళ్ళు చేస్తున్నారు. ఆ సహరా వారికి అభినందనలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మిత్రులందరికీ హాయ్ అండి. అండ్ ఇక్కడ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ, మా టాలీవుడ్లో ఉన్న అన్ని వర్గాల్లో ఉన్న అందరూ పెద్దవాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. అందరికీ చాలా చాలా నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీగా ఉంది. వీళ్ళందరి ముందు నా శివం బజే ట్రైలర్ వేసి నాకు సర్ప్రైజ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ షకీల్. అండ్ క్రేజీ స్టార్ ర్యాంబో చాలా డిఫరెంట్గా ఉంది. ఆ టైటిల్ చూస్తేనే క్రేజీగా ఉంది. షము, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. దర్జా మూవీ తర్వాత మళ్ళీ ఈ మూవీ వస్తుంది. డెఫినెట్గా డిఫరెంట్గా అనిపిస్తుంది. దానికి మ్యూజిక్ డైరెక్టర్ షకీల్ మీ బ్రదరే ఉండటం, అండ్ మీ ఇద్దరు బాండింగ్ చూస్తుంటే నాకు మెగాస్టార్ చిరంజీవి అండ్ పవన్ కళ్యాణ్ గారి బాండింగ్ లా కనబడుతుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు మా అన్న అదే అంటున్నా, ఓంకార్ అన్నయ్య నా బాండింగ్ కూడా అనిపిస్తుంది. సేమ్ మీ ఇద్దరు బాండింగ్ చూస్తుంది అలాగే అనిపిస్తుంది. అన్నయ్యకి ఎప్పుడు ఆ రెస్పెక్ట్ అలాగే ఉండాలి. మనం ఆ రెస్పెక్ట్ ఇస్తుంటే వాళ్ళు ప్రేమ అలాగే చూపిస్తుంటారు మన మీద. ఐ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్. అండ్ ఈ మూవీ డైరెక్టర్ మధురెడ్డి గారికి అండ్ ప్రొడ్యూసర్ షకీల్ గారు. నీకు తమ్ముడి మీద ప్రేమ ఉందనుకున్నాను కానీ ఇంత ప్రేమ అనుకోలేదు షకీ. సూపర్. ఐఎమ్ వెరీ హ్యాపీ. నిజంగా నువ్వు చాలా లక్కీ అబ్బా, అలాంటి బ్రదర్. గాడ్ బ్లెస్ యూ. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా కూడా మీ సినిమా అంత క్రేజీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా శివం బజే మూవీ రేపు ఆగస్ట్ 1 రిలీజ్ అవుతుంది. మీరందరూ చూసి మమ్మల్ని బ్లెస్ చేయాలని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ వేదిక మీద ఉన్న మిత్రులు, తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దలందరికీ నమస్కారం. ఒక చిన్న సినిమా తీసి మనకు మనం ప్రూవ్ చేసుకోవాలని ఈ తెలుగు ఇండస్ట్రీలోకి, ఫిలిం ఇండస్ట్రీలోకి ఎంతోమంది వస్తుంటారు. ఎంతోమంది వాళ్ళ తాపత్రయంతో ఎలాగైనా పేరు సంపాదించి మనం ఒక క్రేజ్లోకి రావాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.
ప్రతి సంవత్సరం ఒక 200-300 సినిమాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతి ఒక్కరూ అలాగే ఒక సినిమాతో క్రేజ్గా ఉండి క్రేజ్ సినిమా తీసి పేరు సంపాదించాలని కోవలోని నేను వచ్చా. 18 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఫుల్ సక్సెస్తో చాలా ఇండస్ట్రీ కోఆపరేషన్తో అందరితో ముందుకెళ్తున్నా. నాలాగే వీళ్ళందరినీ చూసినప్పుడు నా మొదటి రోజులు గుర్తుకొస్తాయి. ఎంతో కష్టపడి ఎలాగైనా ఒక సినిమాతో మన పేరు ముందు తెచ్చుకోవాలని కోరికతో వచ్చిన షన్నుకి, అలాగే వాళ్ళ షకీల్ మ్యూజిక్ డైరెక్టర్గా ప్రొడ్యూసర్గా సినిమాని కొత్త డైరెక్టర్ తోటి సినిమా మొదలు పెడుతున్నారు. టైటిల్ చాలా క్రేజీగా ఉంది. కొత్త కాన్సెప్ట్ వస్తున్న ఈ సినిమా అందరికీ శుభాకాంక్షలు. చాలా గట్టిగా చాలా కాన్ఫిడెంట్గా ఈ సినిమా నిర్మించి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా తరపు నుంచి ఏం సపోర్ట్ అయినా సినిమాకి అందిస్తానని చెప్తూ శుభాకాంక్షలు చెప్తున్నా. క్రేజీ సినిమా అందరికీ క్రేజీ ర్యాంబో సినిమా నిర్మిస్తున్న నిర్మాతకి, మ్యూజిక్ డైరెక్టర్కి, డైరెక్టర్కి, టీం అందరికీ నా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఇవాళ మొత్తం కాంబో మన అశ్విన్, అలాగే మన షకీలు డైరెక్టర్ గారు వాళ్ళ కొత్త స్టూడియో ఓపెనింగ్ గురించి, ప్రాజెక్ట్ గురించి ఓపెనింగు, షమ్ము నీ ప్రాజెక్టు నువ్వు హీరోగా లాంచ్ అవుతున్నావు, సూపర్ డూపర్ హిట్ అవ్వాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే లాంచ్ అయిపోతున్న స్టూడియో కానివ్వండి, అశ్విన్ ప్రాజెక్టు అన్నీ మొత్తం అందరూ మన యంగ్స్టర్స్ అందరూ ఇక్కడ ఉన్నాము కాదా, పళ్ళు పనిగా చేసుకున్న యంగ్స్టర్స్ దాన్ని మనసులో యంగ్స్టర్ని ఎగ్జాక్ట్లీ. థ్యాంక్స్. సో అన్నీ ఈ డయాస్ మీద జరుగుతున్న ప్రోగ్రామ్స్, భవిష్యత్తులో జరగబోయే ఫిల్మ్స్ కానివ్వండి, స్టూడియో కానివ్వండి, అన్నీ చాలా మంచి లెవెల్లో జరగాలని, మంచి హిట్స్ కావాలని, సూపర్ డూపర్ హిట్ కావాలని దేవుణ్ణి కోరుకుంటూ, షకీల్ నన్ను ప్రత్యేకంగా మళ్ళీ గుర్తు చేసి పిలిపించాడు. థ్యాంక్స్. నన్ను ఈ డయాస్ మిస్ అవ్వకుండా ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. అలాగే డయాస్ మీద ఉన్న అందరికీ, రావు గారికి, ఇప్పుడే వెళ్ళిన డైరెక్టర్ నరసింహరావు గారికి, ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ, ప్రింట్ మీడియా, మా తోటి ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్కి, అమ్మాయి సింగర్ గారికి, మొత్తం అందరికీ పేరు పేరున, ఆర్పి గారు నాకు చాలా దగ్గర మనిషి, అందరు కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ నీడెడ్ యువర్ బ్లెస్సింగ్స్ టు ఆల్ దీస్ పీపుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ అస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. క్రియేషన్స్ ఈరోజు ఆ బ్యానర్ ఓపెన్ అవుతున్నందుకు, ఆ బ్యానర్లో ప్రొడ్యూసర్గా ఇండస్ట్రీలో ఇంట్రడ్యూస్ అవుతాను. మా షకీల్ ప్రొడ్యూసర్గా సప్తాస్వ ప్రొడక్షన్స్ బ్యానర్లో ఇంట్రడ్యూస్ అవుతున్నందుకు ప్రత్యేకంగా అభినందిస్తూ, వెల్కమ్ టు ది ఇండస్ట్రీ యాజ్ ఎ ప్రొడ్యూసర్. షకీల్ ఇన్నాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్గా తెలుసు అందరికీ, ర్యాప్ రాక్ షకీల్ అని అందరికీ తెలుసు. బట్ ఇక్కడ నుంచి ప్రొడ్యూసర్గా కూడా మన అందరి ముందు తను అవతారం ఎత్తి ఈరోజు తన సొంత బ్రదర్ని, మా షమ్ముని ఇంట్రడ్యూస్ చేస్తున్నందుకు, అంటే దిస్ ఈజ్ హిజ్ నెక్స్ట్ ఫిల్మ్. బట్ తన బ్రదర్ మీద ఉన్న ప్రేమ ఏదైతే ఉందో అది ప్రొడ్యూసర్గా తను చూపిస్తూ మంచి సినిమా చేయబోతున్నారు. అండ్ వీఆర్ దేర్ టు సపోర్ట్ యూ ఇన్ ఆల్ ది ఆస్పెక్ట్స్. మేక్ ఎ గ్రేట్ ఫిల్మ్. ఎంతోమంది ప్రొడ్యూసర్స్కి ఇన్స్పిరేషన్ అవ్వాలి షకీల్. అండ్ గాడ్ బ్లెస్ యూ ఫర్ ఎవ్రీథింగ్ దట్ యూ డూ. అండ్ ఐ నో యు ఆర్ ఎ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. ఆ పాజిటివ్నెస్ మొత్తం ఇండస్ట్రీ అంతా స్ప్రెడ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం ఆడియన్స్లో కూడా స్ప్రెడ్ అయ్యి ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. గుడ్ లక్. గాడ్ బ్లెస్ యూ. క్రేజీ స్టార్ ర్యాంబో టైటిల్ లాంచ్ ప్రదర్శనకు విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు, అతిథులుగా విచ్చేసిన మిత్రులకు, అలాగే వేదికను అలంకరించిన పెద్దలకు, ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు. షకీల్ దర్జా అనే ఒక చిత్రం నుంచి నాకు పరిచయం. అక్కడ స్క్రిప్ట్లో కానీ, ఎడిటింగ్లో కానీ మ్యూజిక్ తనే చేశాడు.
సౌండ్ డిజైన్ కానీ, తను డిజైన్ చేసుకున్న పద్ధతి కానీ, అతని యొక్క సినిమాటిక్ థాట్ ప్రాసెస్ నన్ను బాగా ఇన్స్పైర్ చేస్తుంది. అలాగే అతనికి ఎప్పుడు ఏ ఫిల్మ్ చేసినా కమర్షియల్ ప్రజెంటేషన్ అతనికి చాలా ఇష్టము. అతని థాట్ ప్రాసెస్ కూడా వెరీ కమర్షియల్ ఎలిమెంట్స్ చాలా ఉంటాయి. షమ్ము గురించి చెప్పాలంటే, దర్జాలో నేను చూసినప్పుడు షమ్ము ఒక క్యారెక్టర్, ఆల్మోస్ట్ మెయిన్ లీడ్ ఇన్ దర్జా ఫిల్మ్లో. ఫస్ట్ టైం అతను యాక్ట్ చేస్తున్నప్పుడు నాకు ఎక్కడ, ఆ ఫిల్మ్ చూస్తున్నప్పుడు నాకు ఫస్ట్ టైం అతను యాక్ట్ చేస్తున్నాడు అని నిజంగా నాకు ఎక్కడ అనిపించలేదు. చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న యాక్టర్గా అతను నాకు కనిపించాడు. అతనిలో ఈవెన్ అతని డైలాగ్ డెలివరీ కానీ, డాన్స్ ఫ్లెక్సిబిలిటీ కానీ, చాలా ఫ్లెక్సిబుల్ థాట్ ప్రాసెస్ ఉన్న ఒక యాక్టర్గా నాకు కనిపిస్తాడు. సో క్రేజీ స్టార్ ర్యాంబో తనకు, షకీల్కి యాజ్ ఏ ప్రొడ్యూసర్గా, యాజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్గా మంచి విజయం చేకూర్చాలనేసి నేను కోరుకుంటున్నాను. ప్రత్యేకంగా ఈరోజు షకీల్ గుంటూరు జిల్లా నుంచి, నెల్లూరు జిల్లా నుంచి అలాగే వచ్చిన అతిథులు, షకీల్ నుంచి వచ్చిన అతిథులు, అలాగే వాళ్ళ మదర్, ఫాదర్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి, స్పెషల్లీ షకీల్ మిత్రులకు అందరికీ ఇది ఒక శుభ పరిణామం. అలాగే ఈ చిత్రం మంచి విజయం సాధించాలనేసి కోరుకుంటున్నాను. ప్రత్యేకంగా డైరెక్టర్ మధురెడ్డి గారు ఆల్రెడీ ఎడిటర్గా తను చాలా ఫిల్మ్స్ చేశారు. ఎడిటర్కి ఒక డైరెక్టర్ అయితే చాలా ఈజీ అవుతుంది ఫిల్మ్ మేకింగ్. ఈ ఫిల్మ్ కూడా మీకు మంచి విజయాన్ని, మీరు ఎడిటర్గా ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు, డైరెక్టర్గా కూడా ఈ చిత్రం మీకు మంచి విజయాన్ని చేకూర్చాలనేసి, అలాగే ప్రొడ్యూసర్గా అడుగు పెడుతున్న షకీల్కి, అలాగే ఈరోజు నింజా ప్రొడక్షన్స్ స్టార్ట్ చేసిన కంపెనీకి, అందరికీ, సహారా గ్రూప్స్ వారికి, ప్రత్యేకంగా ఈ ఈవెంట్ని మేనేజ్ చేసిన తేజ గారికి, యాంకర్ గీతా భగత్ గారికి, అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ టైం. యాజ్ ఎ ఫిలిం జర్నలిస్ట్గా మేము చాలా ఓపెనింగ్స్కి, చాలా సినిమాల ప్రారంభోత్సవాలకు వెళ్తూ ఉంటాం. బట్ దిస్ ఈజ్ ద యూనిక్ టైప్ ఆఫ్ ఓపెనింగ్. ఎందుకంటే ఒక టైటిల్ లాంచింగ్ అనేటువంటిది, మామూలుగా షూటింగ్ ఓపెనింగ్ జరగటం, ముహూర్తాలు జరగటం, క్లాపులు కొట్టడం, స్విచ్ ఆన్లు, ఇవన్నీ మాకు రెగ్యులర్గా జరుగుతుంటాయి. కానీ ఒక టైటిల్ లాంచింగ్ అనేటువంటి ఈవెంట్నే ఇంత గ్రాండ్గా, ఇంత ఇన్నోవేటివ్గా చేయాలనేటువంటి ప్రయత్నాన్ని నేను ముందుగా అభినందిస్తున్నాను. దట్ ఈస్ ద సక్సెస్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. ఈ టైటిల్ లాంచింగ్ ఇంత బాగుంది, వెరీ గుడ్ టైటిల్, క్రేజీ స్టార్ ర్యాంబో. యాక్చువల్గా ఈ టైటిల్లోనే చాలా మంచి పవర్ ఉంది, ఆ పర్సన్లో కూడా ఆ పవర్ ఉంది. ఎందుకంటే ఈ టైటిల్ ర్యాంబో అనేటువంటిది ఆ క్యారెక్టర్ కానీ, అది కానీ ఎంత మ్యాన్లీ యాక్షన్ ఓరియంటేషన్కి ఇది సింబల్ అనేటువంటిది మనకు తెలుసు. అలాంటి పర్సనాలిటీతో వస్తున్నటువంటి ఈ షమ్ము, నిజంగా ఈ తమ్ముళ్ళు అన్నదమ్ములు ఇద్దరిని చూస్తుంటే చాలా ఆనందంగా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. తను చాలా చిన్న వయసులోనే సంగీత దర్శకుడిగా కెరీర్ స్టార్ట్ చేసి షకీల్ ఎంతోమంది సంగీత దర్శకుల దగ్గర, సంగీత మ్యూజిక్ డైరెక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు లాంటి ఒక లెజెండరీ పర్సన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరి దగ్గర అద్భుతమైనటువంటి పాటలు పాడించుకొని సంగీత దర్శకుడిగా ఒక శిఖరాలకు ఎదిగిన తర్వాత తను ఎంతగా ఎదిగాడో తన తమ్ముడిని కూడా అలా తెచ్చుకోవాలి, పైకి తెచ్చుకోవాలి అనేటువంటి ఒక తపనతో ఒక సినిమా స్టార్ట్ చేయటం. వాళ్ళ వయసు ఎంత, నిజంగా ఆ చిన్న వయసులోనే ఆ మోటివేషన్ అన్నిటిది కలగటం చాలా చాలా అభినందించాల్సినటువంటి విషయం. రియల్లీ ఒక వండర్ఫుల్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. ఆ ఇంటి ఆ ఫ్యామిలీతో నాకు చాలా చక్కని అనుబంధం ఉంది. ఒకవైపు షకీల్, షమ్ము, నైనా, వీళ్ళందరూ కూడా వాళ్ళలో సైనారా నేహా ఎస్ నేహా, వీళ్ళంతా కూడాను ఆ ఫ్యామిలీని చూస్తుంటే కూడా ఒక మ్యూజిక్ ఓరియంటెడ్ అండ్ ఆర్టిస్టిక్ ఓరియంటెడ్ ఫ్యామిలీ లాగా ఉంటుంది. వీళ్ళు చేస్తున్నటువంటి తొలి ప్రయత్నం చాలా సక్సెస్ అవ్వాలి. ఇది ఓన్లీ టైటిల్ లాంచింగ్ అట్ ద రెడ్డి, మధురెడ్డి ద డైరెక్టర్. మధురెడ్డి మీకు మీద ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. ఎందుకంటే తను గతంలో ఒక సినిమా చేశాడు తను, కానీ తనకు ఆర్టిస్ట్గా చాలా మంచి పేరు వచ్చింది, కానీ బట్ దట్ సినిమా డింట్ డూ వెల్ కాలేదు. కానీ ఆర్టిస్ట్గా తను సక్సెస్ అయ్యాడు. ఈ రోజున ఆర్టిస్ట్గా సక్సెస్ అవ్వటమే కాకుండా సినిమాని కూడా సక్సెస్ చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ మీ మీద ఎక్కువగా ఉంది. వీ హోప్ అండ్ యూ విల్ మీట్ ద నీడ్ అండ్ యూ విల్ మీట్ ద సక్సెస్. అలాంటి ఒక అద్భుతమైన సక్సెస్తో ఈ కరోనా ఆల్మోస్ట్ లాంచింగ్ లాంటిది. ఇది మీకు తను లాంచ్ చేయటం లాంటిది. ఎందుకంటే టైటిల్ రోల్స్లో తను లాంచ్ చేయటం అనేటువంటిది చాలా రెస్పాన్సిబుల్. ఒక కొత్త డైరెక్టర్, ఒక కొత్త హీరోని
లాంచ్ చేసి ఒక సక్సెస్ సాధించడం అనేటువంటిది ఇట్స్ వెరీ బిగ్ సక్సెస్, వెరీ బిగ్ ఛాలెంజ్. ఐ థింక్ వీ విల్ మీట్ ద సక్సెస్, యూ విల్ మీట్ ద ఛాలెంజ్. ఈ విధంగా అందరికీ ప్రతి ఒక్కరికి కూడాను హృదయపూర్వక చాలామంది వచ్చారు. రఘుబాబు గారు మా సీనియర్ మోస్ట్ యాక్టర్, వీళ్ళందరూ వచ్చారంటే వీళ్ళతో ఉన్నటువంటి అనుబంధం. రఘుబాబు గారు మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గారు, అలాగే వీరశంకర్ గారు దర్శకుల సంఘం అధ్యక్షులు, అలాగే ఉత్తేజ్ గారు. సరే ఉత్తేజ్ గారి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, అండ్ ఆల్రౌండ్ పర్ఫార్మర్ అండ్ పర్ఫార్మెన్స్. అశ్విన్, ఈ విధంగా ఇంతమంది వచ్చి కురిపించినటువంటి అభిమానం తాలూకు విలువతో ఈ సినిమా అద్భుత విజయాన్ని షఫీ గారు వండర్ఫుల్ యాక్టర్. చాలా మంది అందరికీ నా అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. దర్జాలో తన పర్ఫార్మెన్స్ చూశాను, చాలా బాగా చేశాడు, చాలా కష్టపడతాడు. నువ్వు వీళ్ళందరి ముందు, ప్రపంచం ముందు నీకు చెప్తున్న ఒక విషయం ఏంటంటే, నీకు షకీల్ అన్న కాదు, తండ్రి. నీ గురించే మాట్లాడుతూ ఉంటాడు, నీ గురించే ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు, నీ గురించే మ్యూజిక్ డైరెక్షన్ కూడా వదిలేసి నీ గురించి. అసలు ఒక బ్రదర్, ఎల్డర్ బ్రదర్ ఇలా ఉంటాడా అనిపిస్తుంది. ఈజ్ లైక్ ఫాదర్ ఫర్ యూ. తను అమ్మ నీకు, నేహ అమ్మ నీకు. ఇప్పుడు నీ జీవితంలో 2 నాన్నలు 2 అమ్మలు ఉన్నారు. గొప్ప వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు మాత్రమే యాక్టర్స్ అవుతారు, గొప్ప వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు మాత్రమే దర్శకులు అవుతారు అన్నట్టుగా నువ్వు మంచి యాక్టర్ అవ్వాలి. దర్జాలో చూశాను. అలాగే మనాలి సినిమా రాబోతోంది. అది ఎవరు కాదు, తన బ్రదర్, ఎల్డర్ బ్రదర్ షకీల్ డైరెక్షన్లోనే తను హీరోగా చేశాడు. మనాలి ఇప్పుడు వీడిని లాంచ్ చేయట్లేదు, ఇది ఆల్రెడీ 3వ సినిమా. ఇది దర్జా అయిపోయింది, మనాలి పూర్తి అయిపోయింది, రిలీజ్కి రెడీగా ఉంది. అలాగే ఇప్పుడు క్రేజీ స్టార్ రాంబోగా ఎంటర్ అవుతున్నాడు. దానికి మన మధు డైరెక్టర్, మధు ఎడిటింగ్ చూశాను మనాలిలో. వెరీ షార్ప్ కటింగ్, వెరీ ఎమోషనల్ కటింగ్. ఎక్కడ ఎలాంటి షాట్ పడాలి, ఎక్కడ మ్యూజిక్ ఎలాంటి స్పేస్ ఇవ్వాలి, ఎక్కడ బిల్డప్ ఉండాలి అని ప్రాపర్గా సీన్స్ని ప్రాపర్గా ఒక కొత్త డైరెక్టర్ చేసుకొస్తాడు, బోల్డ్ అంతా చేసుకొస్తాడు, అయినా దాన్ని ప్రాపర్గా ఎడిట్ చేసి సినిమాను. సో రేపొద్దున ఈ సినిమాని బాగా డైరెక్ట్ చేయగలడని నాకు మధురెడ్డి మీద పూర్తిగా నమ్మకం ఉంది. అలాగే తన మ్యూజిక్, తను చాలా ఇళయరాజా గారి దగ్గర, ఏఆర్ రెహమాన్ గారి దగ్గర, బాలు గారు, ఇంత పెద్ద పెద్ద సింగర్స్తో పాడించుకున్న ఒక మ్యూజిక్ డైరెక్టరు. సినిమా ఒక మ్యూజికల్ సినిమాని రేపొద్దున ఎలా డైరెక్ట్ చేయాలో తెలుసు కాబట్టి మనాలి చాలా గొప్పగా తీశాడు, చాలా అందంగా తీశాడు, చాలా మ్యూజికల్గా తీశాడు. ఇప్పుడు తను ప్రొడ్యూస్ చేయబోతున్నాడు అని అంటున్నారు, కానీ డబ్బంతా నేహాది. నేను నేహక్క అంటాను, నేహక్క డబ్బు, పేరు మాత్రం రాప్రాక్ షకీల్ కాబట్టి, ఇండస్ట్రీలో పాపులర్ కాబట్టి తన పేరుంది. ప్రొడ్యూసర్ మాత్రం నేహ, ప్రొడ్యూస్డ్ బై నేహ, పేరు మాత్రం రాప్రాక్ షకీల్. అలాగే వీళ్ళ ఫ్యామిలీ నిజంగా కూడా ప్రభన్ అన్నట్టు ఒక సూర్య, కార్తీక్, పెద్ద పెద్ద పేర్లు కాదు కానీ ఇప్పుడు నాగేశ్వర గారి ఫ్యామిలీలో అందరూ యాక్టర్సే, చిరంజీవి గారి ఇంట్లో అందరూ యాక్టర్సే. అలా వీళ్ళ ఇంటికి వెళ్తే ఒకరు యాక్టరు, ఒకరు మ్యూజిక్ డైరెక్టరు, తర్వాత డైరెక్టరు, సింగరు, ఇలా వీళ్ళ ఇంట్లో మొత్తం ఒక మ్యూజికల్ ఫ్యామిలీ. అక్కడికి వెళ్తే సినిమా, ఇంకేదో పాట, సంగీతం, సాహిత్యం తప్ప ఏది వినపడదు. ఇలాంటి ఫ్యామిలీ ఇండస్ట్రీలో ఇంకా 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 ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. క్రేజీ స్టార్ రాంబో, ఆల్ ది బెస్ట్, లవ్ యూ. ఇంటికి వెళ్ళినా, ఎప్పుడు వెళ్ళినా కూడా ఎక్సర్సైజే చేస్తూ ఉన్నాడు, ఎప్పుడు ఏదో ఒక జాగింగో రన్నింగో చేస్తూ ఉన్నాడు. అలాగే చేస్తూ ఉండాలి, జీవితాంతం చేస్తూనే ఉండాలి. మిలిటరీ మ్యాన్కి ఎప్పుడు యుద్ధం వస్తుందో తెలియదు కానీ డైలీ గన్ క్లీన్ చేస్తూ ఉంటాడు. అలాగే నీ బాడీ ఎప్పుడు నువ్వు కంట్రోల్లో పెట్టుకోవాలి. గుడ్ లక్, లవ్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఉత్తేజ్ గారు, థ్యాంక్ యూ. మాట్లాడండి మనం. థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ థ్యాంక్ యూ షకీల్. One word is not enough for you actually. It's the biggest day. And thank you Shamu. And you gave me so much encouragement. And Prabhu ne చెప్పినట్టు యాక్చువల్లీ షంబుని కంప్లీట్ రాంబోగా మార్చుతాను నేను ఈ సినిమాలో. షంబు కంప్లీట్లీ ఇక్కడి నుంచి రాంబోగా ఉంటాడు, రాంబోగానే యాక్ట్ చేస్తాడు. తన లైఫ్, రియల్ లైఫ్లో కూడా కంప్లీట్గా తనంతా ట్రాన్స్ఫర్ అయ్యాడు ఎగ్జాక్ట్గా. రాంబో యాక్చువల్లీ ఈజ్ వెరీ ఆర్డినరీ అండ్ నార్మల్ మ్యాన్, బట్ వాళ్ళ లైఫ్లో కొన్ని అడ్వెంచర్స్ అండ్ లవ్ and we blend with a good comedy and it came out well actually. The script came out well and everybody liked it. And my producers Neha and Shakil, they both liked it. And thank you very much for everyone who are being here. And thank you so much. Of Sailaja Garu. Who is Sailaja? Sailaja Garu is the mother of Neha. సో ఇక్కడ ఏంటంటే, నేను ఇంతవరకు షమ్ము సెకండ్ మూవీ అనుకున్నాను, దర్జా, దాని తర్వాత మనాలి, దాని తర్వాత రాంబో 2.
So third movie, Rambo, Crazy Star Rambo. Director Madhu, he is the captain of the ship, as we all know that. To build a ship, who is required? Producer is required. That producer, Tanevurante, Shamim. Shakil is the producer. Just now someone mentioned that, some film fraternity mentioned that Neha is the producer. సో షమ్ము ర్యాంబో ఈ అంటే క్రేజీ స్టార్ అంటేనే క్రేజీగా వెళ్ళిపోతుంది ఈ టైటిల్ క్రేజీ, లాంచింగ్ క్రేజీ, అండ్ ఆల్ ద ఫిల్మ్ ఫ్రెటర్నిటీ మా నుంచేంటి, ప్రొడ్యూసర్ సైడ్ నుంచేంటి అందరూ వచ్చి ఇక్కడ విషెస్ని ఈ విధంగా తెలిపినటువంటి క్రేజీ స్టార్ ర్యాంబో మంచి ర్యాంబో లుక్తో ఉన్నాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తను 24 hours జిమ్ చేస్తూ ర్యాంబో లాగా కనిపిస్తున్నారు. అలాంటి ర్యాంబో క్యారెక్టర్ ఒకప్పుడు చిరంజీవి గారు ఒక మూవీలో చేసినప్పుడు మనం అందరూ దాన్ని చాలా ఎక్కువగా లైక్ చేశాము. అలాగే అశ్విన్ ఇప్పుడే మెన్షన్ చేశాడు వాళ్ళ బ్రదరు తను ఎలాంటి రిలేషను, చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ లాగే షకీల్ అండ్ షమ్ము రిలేషన్ ఉందని అనుకుంటున్నాము. అక్కడ ముగ్గురు బ్రదర్స్ అయితే ఇక్కడ ఇద్దరు బ్రదర్స్ రామ్ లక్ష్మణ్ లాగా ఇది తప్పకుండా క్రేజీగా వెళ్తూ జనాల్లోకి వెళ్తూ మనాలి కూడా మ్యూజికల్ హిట్ అని విన్నాను. ఈ షకీల్ కూడా మ్యూజిక్ ని చాలా బాగా చేస్తాడని, అందరూ ట్రెండింగ్ స్టార్ కాబట్టి షమ్ము కూడా అంత ట్రెండింగ్ స్టార్ గా అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పద్మిని నాగులపల్లి, నేను ప్రొడ్యూసర్ అండి. సో మదర్ ఆఫ్ మానస్ అని చెప్పారు. ఐ ఫీల్ హ్యాపీ, బట్ అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ ఫ్రమ్ ప్రొడ్యూసర్ సైడ్. So that I wish all success to the producer Shakil. Thank you so much. అందరికి నమస్కారం. ముందుగా క్యాష్ రాక్ షకీల్ గారికి, సార్ వినలేదు మీరు సార్ ప్రొడ్యూసర్ గారు, ముందుగా క్యాష్ రాక్ షకీల్ గారికి, నిన్నటిదాకా మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి ర్యాప్ రాక్ షకీల్ అన్నాం, ఇవాళ నుంచి ప్రొడ్యూసర్ కాబట్టి క్యాష్ రాక్ షకీల్ అంటున్నాం. సో రారా సినిమా దగ్గర నుంచి షకీల్ గారు నాకు పరిచయం, వారి మిస్సెస్ కూడా నేహా గారు కూడా చాలా మంచి మనుషులు, ఫుల్ టాలెంటెడ్. తర్వాత ర్యాంబో అంటే మామూలు టైటిల్ కాదు, అది సిల్వర్ స్టాలిన్ చేసిన సినిమా, ఒక బ్లాక్ బాస్టర్, ప్రపంచం చెప్పుకున్న సినిమా అది. అలాంటి టైటిల్ పెట్టుకున్నారు డైరెక్టర్ గారు. నిజంగా గట్స్ ఉండాలి సినిమా అలాంటి టైటిల్ పెట్టాలంటే. డెఫినెట్గా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది. తర్వాత మన పోస్టర్స్లో చూసింది 10%. ఇంకా షమ్ము హీరో 100% కెపాసిటీ ఉంది తన దగ్గర. నాకైతే పోస్టర్లో 10% కనపడింది, ఇంకా 100% బయటికి వస్తుంది ఆయనలో ఉంది. 90% ఇంకా లోపల దాచుకున్నారు, పోస్టర్లో కూడా దాచిపెట్టారు 90%, ఇంకా 100% బయటికి వస్తుంది. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందని అనుకుంటున్నాను. తర్వాత షమ్ము గురించి ఇంకొక మాట చెప్పాలి. నవరసాలు ఉంటాయి ఆర్టిస్ట్ అన్న తర్వాత. యాక్టింగ్ చేస్తారు, డ్యాన్సులు చేస్తారు, పాడతారు, నవరసాలు ఉంటాయి. ఈయన దగ్గర ఉన్న ఇంకో స్పెషల్ క్వాలిటీ, ఇంకో రసం ఏంటంటే వినయ రసం. చాలా డౌన్ టు ఎర్త్ ఉంటాడు తను. డౌన్ టు ఎర్త్ ఉన్న ఎవడైనా సరే, ఒదిగున్నాడు ఎవడన్నా సరే జీవితంలో చాలా ఎదిగాడు. ఈయన కూడా చాలా చాలా ఎదుగుతారని నేను ఆశిస్తున్నాను, నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. రోజు శనివారం, అదే రోజు మా తమ్ముడు ర్యాప్ రాక్ షకీల్ ఇప్పుడే నామకరణ అయింది, క్యాష్ రాక్ షకీల్ అని. వాడు డబ్బులు బాగా రావాలి ఈ సినిమాతో. 2 weeks బ్యాకే నాకు ఇన్విటేషన్ పెట్టాడు. మేమేదో డిఏ వర్క్లో ఉన్నాను, అన్నయ్య నీకు తప్పకుండా రావాలంటే ఏంటన్నా మ్యూజిక్ అంటే, మ్యూజిక్ కాదన్నా మనమే ప్రొడ్యూసర్ తమ్ముడు లాంచింగ్ అన్నాడు. లాంచింగ్ అని ఇప్పుడు ఉత్తేజ్ గారు చెప్పేవరకు తెలియదు నాకు ఇది 3వ సినిమా అని. ఎనీహో ఆల్ ది వెరీ బెస్ట్. బ్రదర్స్ ఇద్దరు కలిసి గట్టిగా ఉండి మంచి మంచి సినిమాలు చేయాలి. ఇండస్ట్రీ బాగుంటే అందరూ బాగుంటారు కాబట్టి ఫస్ట్ ప్రొడ్యూసర్ బాగుండాలండి. మా తమ్ముడు బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నావు. ప్రొడ్యూసర్ బాగుంటే చాలా సినిమాలు వస్తాయి. ఈ సినిమా సక్సెస్ అయ్యి ఇంకా ఎన్నో సినిమాలు తీయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, అన్నయ్య తగ్గ తమ్ముళ్ళలాగా హీరో బాగా చేసి మంచి కమిట్మెంట్తో బాగా కష్టపడి పైకి రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ టీం అందరికి ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఎవరి. థ్యాంక్ యూ. అండ్ Madhu is my very good friend from past 8 years, and I know him as an editor, very good editor. చాలా పెద్ద పెద్ద మూవీస్ చేసున్నారు. అండ్ ఈ సినిమా ఒక 3 years నుంచి రాసుకున్నాడు. అండ్ he is very passionate about direction. And I wish all the very best to whole entire team and good luck. థ్యాంక్ యూ సంజయ్. షార్ట్ అండ్ ఈవెంట్ ఎలా ఉందంటే 100 days ఈవెంట్ లా ఉంది. నిజంగా క్రేజీగా ఉంది ఇది.
ఐఎమ్ సో వెరీ హ్యాపీ దిస్ టుడే. ఎందుకంటే క్రేజీ స్టార్ ర్యాంబో, మనం నిజంగా ర్యాంబో గురించి సినిమాలు చూసాం, పార్ట్ 1, 2, 3 అలాగే. ఇది 4 అనుకోవచ్చేమో, నాకైతే తెలియదు, కానీ మన తెలుగులో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు మధు గారు. మధున్న, మీ ఎడిటింగ్ అయితే నాకు తెలుసు, ఎందుకంటే మనం కలిసి వర్క్ చేసాం. సో ఐఎమ్ సో వెరీ హ్యాపీ. ఎడిటర్గా మీరు ఏ రేంజ్లో అంటే మొత్తం మైండ్లో ఉంటుంది కాబట్టి డైరెక్షన్ కూడా నెక్స్ట్ అల్టిమేట్గా ఉంటుందని హార్ట్ఫుల్లీ నేను నమ్ముతున్నాను. నెక్స్ట్ ర్యాప్ రాక్ షకీల్. షకీల్ బ్రోతో నేను వర్క్ చేశాను సినిమాలో. నిజంగా తను ఈ క్రేజీ అనే టైటిల్ తనే తీసుకొచ్చాడేమో నాకు తెలియదు, కానీ నిజంగానే వాళ్ళు బ్రదర్స్ ఇద్దరు కూడా చాలా క్రేజీగా ఉంటారు. ఐఎమ్ సో వెరీ హ్యాపీ. ఇప్పుడు వీళ్ళిద్దరితో నేను కూడా కలిసి వర్క్ చేయడం నాకు కూడా చాలా క్రేజీగా ఉంది. ఐఎమ్ సో వెరీ హ్యాపీ. సో ఇక్కడున్న పెద్దవాళ్ళందరూ కూడా బ్లెస్ చేయడానికి వచ్చారు. చాలా చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే తను చాలా హార్ట్ఫుల్గా ఉంటారు ఎప్పుడు కూడా. షకీల్ బ్రో నువ్వు రావాలి బ్రో, ఎవరినైనా సరే ఆ రేంజ్లో చూపిస్తారు, మాట్లాడతారు, హార్ట్ఫుల్గా హగ్ చేసుకుంటారు, టచ్ చేస్తారు హార్ట్ని, ఎందుకంటే తన మ్యూజిక్తో. సో ఇప్పుడు ప్రొడ్యూసర్గా మారిపోతున్నాడు కాబట్టి ప్లీజ్ మీరందరూ కూడా బ్లెస్ చేసి ఈ ప్రాజెక్ట్ని నెక్స్ట్ లెవెల్లో సక్సెస్ చేస్తారని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్గా తను ప్రూవ్ చేసుకుని చాలా సినిమాలు చేశాడు. నెక్స్ట్ ఇప్పుడు ప్రొడ్యూసర్గా చాలా మనీ సంపాదించి తెలుగు ఇండస్ట్రీలో మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్, లవ్ యూ ఆల్. ఇక్కడ వచ్చిన అందరికీ, పెద్దవాళ్ళందరికీ కూడా నేను హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకుంటాను, ఎందుకంటే వీళ్ళందరి మధ్య కూడా నేను ఇక్కడికి రావడం, ఇక్కడ నేను ఈ స్టేజ్ పైన నిలబడుతూ నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. నా తెలుగు ఇంకా బాగాలేదు, కానీ నేర్చుకుంటున్నాను. టీఎఫ్ఐలో పని కావాలంటే అది ముఖ్యం. సో సెట్ నుంచి నేర్చుకుంటున్నాను. బట్ అట్ దిస్ పాయింట్ ఐ థింక్ మీ ప్రొడ్యూసర్ గారికి, హీరో గారికి, డైరెక్టర్ గారికి మీ ఆల్ ద బెస్ట్. శుభాకాంక్షలు ఫర్ ద న్యూ ప్రాజెక్ట్. మే యూ మేక్ మెనీ మోర్ ఫిల్మ్స్ టుగెదర్ అండ్ మే యూ బికమ్ వన్ ఆఫ్ ద టాప్ స్టార్స్ హియర్ ఇన్ టీఎఫ్ఐ. అండ్ టీఎఫ్ఐ చాలా ఇష్టం నాకు. బాంబే నుంచి అక్కడ పని కావాలంటే ఐ లవ్ దిస్ ఇండస్ట్రీ అండ్ ఐ వాంట్ టు కీప్ వర్కింగ్ హియర్. థ్యాంక్ యూ. అలోక్. మాట్లాడడానికంటే షేక్ హ్యాండ్ ఇవ్వడానికి అండ్ అలాగే కీర్తి, ప్రియాన్సి, కార్తీక్ ని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ కార్తీక్. యా కీర్తి ప్లీజ్. ఏం లేదు, ఫ్యామిలీ ఫ్రెండ్గా, నా క్లోజ్ ఫ్రెండ్గా, నా జిగిరి దోస్త్గా ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తాను. అంటే నీ లైఫ్లో ఏమేమి అనుకుంటున్నావో అవంతా మంచిగా జరగాలి. యువర్ సక్సెస్ఫుల్ ఒక యాక్టర్గా నువ్వు అందరినీ ఏమంటారు ఎంటర్టైన్మెంట్ చేయాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ షకీల్ సార్, తీస్తున్నారు అందరూ. ఓకే చాలు, ఆల్ ద వెరీ బెస్ట్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్టార్టింగ్ వచ్చి నాకు అందరూ ఏదో ప్రొడ్యూసర్ అంటే చాలా వినడానికి ఏదో ఎలాగా ఉంటుంది. ఇంతకీ ప్రొడ్యూసర్ ఎవరో చెప్పండి, మీరా నేహానా? నేను నా కాంపౌండ్లో నా ఫినాన్షియల్గా ప్రతి దాంట్లో నేనే ఉంటాను. నా హ్యాపీనెస్లో 10 మంది ఉంటారు. అంతేనా? డనా? ఓకే సరే, రెడీ? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ ప్రోగ్రామ్కి వచ్చినటువంటి ఫస్ట్ ప్రభన్న, అశ్విన్ గారు అండ్ భాషాశ్రీ, శాండీ, రఘుబాబు సార్ అండ్ అలోక్ సార్, నెక్స్ట్ షఫీ సార్, ఉత్తేజ్ గారు, ప్రభన్న. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ ఈ ఫిలింకి నేను ప్రొడ్యూసర్గా మారడానికి గల కారణాలు మీకు నేను చెప్తాను. అంటే ఏదో ప్రొడ్యూసర్గా అయిపోవాలి అని చెప్పి నేనేం అవ్వలేదు దీనికి ప్రొడ్యూసర్ అని చెప్పి. ఫస్ట్ మధురెడ్డి గారు అంటే హీఈస్ నా ఫిలింకి ఎడిటింగ్ చేస్తూ ఉన్నారు. ఎడిటింగ్ చేస్తున్నప్పుడు ఆయన ప్రతి ఒక్క సీన్కి, ప్రతి ఒక్క లుక్కి, ప్రతి ఒక్క లైక్ ఒక షేడ్ని, ప్రతి ఒక్క దాన్ని కూడా ఒక డీటెయిలింగ్గా చూసే విధానం, వర్క్ పట్ల తనకున్న డెడికేషన్, ఏమైనా కావాలనుకుంటే డెఫినెట్గా ఈ రాత్రికి రాత్రి ఎలాగైనా ఫినిష్ చేయాలి అంటే తనని మర్చిపోతుంటాడు అనమాట. సో ఒక ఫిలిం కోసం తన పడే కష్టానికి నేను అడిగాను అనమాట, ఏంటి దేనికోసం అంటే నేను నాకు డైరెక్షన్ నాకు మెయిన్ ఏజెంటా, నేను చెయ్యాలి అని చెప్పన్నాను. అప్పుడు నాకు అనిపించింది ఒక టెక్నీషియన్ బాధ ఇంకో టెక్నీషియన్గా అర్థమవుతుంది. నేను చూశాను సిచ్యువేషన్. ఇంత కష్టపడే మనిషి, అసలు ఇంత అంటే టాలెంట్ ఉన్న మనిషి, ఒక జడ్జిమెంట్ ఉన్న మనిషి, ఇంత పర్ఫెక్ట్ విజన్ ఉన్న మనిషి, ఏ మనిషిని ఏ యాంగిల్లో చూడాలో తెలిసిన మనిషి,
సో ఇతను కదా అవ్వాలి డైరెక్టర్. సో ఈ డైరెక్టర్ కోసం ఎవరు ప్రొడ్యూసర్ రాకపోతే నేనే ప్రొడ్యూసర్ అవుతా అని చెప్పి నేను ప్రొడ్యూసర్ అయ్యాను. మెయిన్ ఫస్ట్ దానికి అది ఏదో ప్రొడ్యూసర్ అవ్వాలి, కోల్డ్ సంపాదించాలి, అది నేను చేయలా. నేను నా 100% ఎవరికైనా కుటుంబం అంటే తమ్ముడు అంటే ఖచ్చితంగా ప్రేమ ఉంటుంది. అలాగే మధురెడ్డి గారు సక్సెస్ అవ్వాలని నా మనస్ఫూర్తిగా నేను తను కోరుకున్నాను. ఎందుకంటే నాకు డబ్బులు రావడము ఇవన్నీ అసలు సెకండరీ. ఎందుకంటే ఒక షోస్ చేసుకున్నామంటే మా లైఫ్ హ్యాపీగా రన్ అవుతుంది యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్గా, అందరికీ తెలుసు. కానీ ఈ ఫిలిం సక్సెస్ వాళ్ళ కోసం, నా తమ్ముడు కోసం, నా అన్నలాగా మధురెడ్డి. సో మేము ముగ్గురు ఒక బ్రదర్ లాగా ఈ మూవీ చేస్తున్నాము. నేను ఇది డెఫినెట్గా చెప్తున్నాను, ఇలాంటి టెక్నీషియన్ 110% ఇండస్ట్రీకి నేను మ్యూజిక్ డైరెక్టర్గా ఎంతమందికి తెలిసానో ఎంతమంది పరిచయం తెలియదు, కానీ ఇలాంటి డైరెక్టర్ని ప్రజలకి పరిచయం చేసి కోట్ల ప్రజలకు నేను తెలుస్తాను. ఎందుకంటే ఒక స్టోరీ మీద కానివ్వండి, ఒక విజువల్ మీద కానివ్వండి, ఒక కాన్సెప్ట్ మీద కానివ్వండి, అంత గ్రిప్ ఉన్న మనిషి. సో దట్స్ వై అందుకు ఇది ఫస్ట్ మెయిన్ కారణము, ఏదో కోటి సంపాదించాలి కాదు. నెక్స్ట్ చూస్తే నా లైఫ్, నేను మ్యూజిక్ డైరెక్టర్గానే ఉంటాను. ఫస్ట్ నా లైఫ్లో మ్యూజికే, ఇంకేది లేదు. మ్యూజిక్ తర్వాత ఇంకేదైనా సరే, ఇది క్లారిటీ అనమాట. ఎందుకంటే ఏదో ప్రొడ్యూసర్ కాదు, నా లైఫ్ని మ్యూజిక్. ఆల్రెడీ ఒక 5 ఫిల్మ్స్ రన్నింగ్లో నేను చేస్తున్నాను మ్యూజిక్ డైరెక్టర్గా, ఇప్పుడు కూడా చేస్తున్నాను, మ్యూజిక్ ఆల్బమ్స్ కూడా చేస్తాను, అన్నీ చేస్తుంటాను. ఇది క్లారిటీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన మీడియా వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్. క్రేజీ స్టార్ ర్యాంబో, ఈ టైటిల్ అది తనే పెట్టాడు, ప్రతి కాన్సెప్ట్ కూడా తనదే క్రెడిట్, ఎవ్రీథింగ్. ఈ క్రెడిట్ ఇందులో నాదేం లేదు, కేవలం తనకు కావాల్సింది చేయడం వరకే నా పని. సెట్ కూడా రానని చెప్పాను, స్టోరీ ఏం చేసుకుంటావో ఎలా చేసుకుంటావో నీ మీద నాకున్న నమ్మకం అని చెప్పి తనతో అన్నాను నేను. సో ఆ నమ్మకమే, ఏదో ఫ్రెండ్లీగా సెట్కి ఎప్పుడైనా కావాలని పిలిస్తే ఏదో లంచ్ చేయడానికి వెళ్తాను తప్ప నాకు తెలియని కూడా తెలియదు. ఎందుకంటే నా వర్క్స్లో నేనున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే అండ్ మన కాస్ట్యూమ్ డిజైనర్ వాళ్ళ వైఫ్ కాస్ట్యూమ్ ఇంత బాగా డిజైన్ చేస్తుందంటే నాకు అనిపించింది, బేసిక్గా నాకు ఎవరైనా నేను కాస్ట్యూమ్ పిచ్చోండి, నాకు కాస్ట్యూమ్ చాలా ఇంట్రెస్ట్. అంటే నేను నిద్రపోయేటప్పుడు కూడా నా కాస్ట్యూమ్ కాంబినేషన్తో పడుకుంటాను, నేను అంత ఇష్టం నా కాస్ట్యూమ్ అంటే. సో అలాంటి ఎవరైనా నాన్ సింగ్ కాస్ట్యూమ్ వేస్తే నాకు మైండ్కి ఎక్కదు. అలాంటిది ఫస్ట్ టైం కాస్ట్యూమ్ వేస్తుంటే తను ఏదో నార్మల్ కాస్ట్యూమ్ డిజైనర్ నాకు చెప్పలేదు, ఇంత బాగా ఫోటోషూట్ చేశారు, ఎవరు కాస్ట్యూమ్ అని చెప్పండి. అప్పుడు తను స్లోగా రివీల్ చేశారు. సో అంటే అప్పుడే అనిపించింది, ఒక మనిషి దగ్గర మ్యాటర్ ఉంటే పదే పదే బయటికి చెప్పరని, ఆటోమేటిక్గా అది నేచర్ బయటికి రప్పించేస్తుందని నాకు అక్కడే అర్థమైంది. అండ్ నెక్స్ట్ సహారా వరల్డ్ మేనేజ్మెంట్ ఈవెంట్ కంపెనీ, దీని గురించి చెప్పాలి. ఎందుకంటే మా ప్రాజెక్ట్ని మేము నమ్మడం ఇదంతా పక్కన పెడితే, మన తస్కిన్ బై కమ్ హియర్, ఈజ్ దీంతో నేను చాలా షోస్ చేశాను. నాతో వరల్డ్ టూర్ కూడా చేశారు తస్కిన్ గారు, నాతో చాలా షోస్ చేశారు. తస్కిన్ గారి స్పెషాలిటీ ఏంటంటే తను ఏదైనా చేస్తే యూనిక్గా ఉండాలి, స్పెషల్గా ఉండాలి, ఏదైనా డిజైన్ చేస్తే అందరికంటే కొంచెం ఒక డిఫరెంట్ కాన్సెప్ట్లో ఉండాలని అనుకుంటారు. ఈ సబ్జెక్టు ఈ స్టోరీ డిస్కషన్ చేసినప్పుడు ఆయన ఫస్ట్ అన్నారు, లేదు ఫస్ట్ ఆ ఈవెంట్ నేను చేస్తాను ఫస్ట్ అని చెప్పి తస్కిన్ గారు సహారా వరల్డ్ ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు చేశారు. అండ్ సేమ్ టైం ఏంటంటే మనకి ఒక పోస్ట్ ప్రొడక్షన్ కంపెనీ కూడా హైదరాబాద్లో లాంచ్ చేశారు తస్కిన్ గారు. స్పెషల్గా గుడ్ ఎక్విప్మెంట్ తోటి లాంచ్ చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎనీహో ఆల్ ద బెస్ట్ తస్కిన్ భాయ్, థ్యాంక్ యూ సో మచ్. ఈ ఫిలింకి లైన్ ప్రొడ్యూసర్ కూడా చేస్తున్నారు ఆయన. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. గీతా భగత్ గారు, ఇది నాకు పాపం ఎప్పుడైనా యాంకర్స్ మీద కోప్పడమే తెలుసండి యాక్చువల్లీ. ఎందుకంటే త్వరగా మాట్లాడుతుంటే అట్లా సీరియస్గా చూస్తుంటారనమాట. సో ఎందుకు ఇంత సీరియస్గా చూస్తారంటే, ఇవాళ నేను తన ప్లేస్లో తన పక్కన నిలబడి చూస్తుంటే ఇంత స్ట్రెస్గా ఉంటుందా పక్కన నిలబడి ఉంటే నాకు అనిపించింది. సో నిజంగా మీ అందరి గురించి మీకు తెలియకుండా నా మనసులో తిట్టుకున్నందుకు సారీ. దారుణం, క్రైమ్ ఇది అసలు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఒక ఫ్యామిలీ లాగా మీరందరూ వచ్చి నాకు సపోర్ట్ చేశారు. మీరందరూ నిజంగా నాకు జీవితంలో నేను ఏం సంపాదించుకోవాలి, ఇంతకన్నా బెస్ట్ నాకు ఇంకేం కావాలి. నాకు ఇంకొక పర్సన్ నేను చెప్తున్నాను లైఫ్లో, అంటే నాకు ఫ్యామిలీ నాకు గాడ్ ఇచ్చాడు, కానీ అదే గాడ్ నా బ్లడ్తో కాకుండా బయట ప్రపంచంతో నాకు పరిచయం అయినటువంటి ఒక మంచి బ్రదర్ ఉన్నారు. అంటే అతను ఎలా అంటే నన్ను ఇష్టపడడంలో నన్ను భరించే మనిషి, ఇష్టపడడంలో భరించే మనిషి, ఏమైనా తప్పు చేసినా తిట్టే మనిషి, ఇది రైట్ రాంగ్ అని చెప్పి ప్రతిసారి నోటీస్ చేసే మనిషి. అంటే అసలు ఇతను ఎందుకు, చాలా మంది ఇండస్ట్రీలో అట్లాంటి మనుషులు చాలా తక్కువ, ఇది తప్పు అని చెప్పే మనుషులు తక్కువ.
ఆ మనిషి ఉత్తేజ్ గారు. లవ్ యూ ఉత్తేజ్ గారు. అండ్ మూవీ విషయంలో కానీ, పర్సనల్ విషయంలో కానీ, లైఫ్ విషయంలో కానీ ఉత్తేజ్ గారు ఎలాగో, షఫీ గారు కూడా నాకు చాలా పర్సనల్, చాలా క్లోజ్, నాకు దగ్గరగా ఉన్న మనిషి. అంటే ఇంకా మా కాంబో ఇంకో లెవెల్ అది చెప్పాలంటే. ఎనీహో థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే అక్కడ నిలబడి యాంకర్ స్ట్రెస్ నేను చూశాను, బట్ నేను ఇంకా ఎక్కువసేపు మాట్లాడడం బాగోదు. సో అందుకని ఫస్ట్ క్లారిటీ, ఆమె మ్యూజిక్ డైరెక్టర్ సౌండే నాకు కావాలి. మ్యూజిక్ దాని తర్వాత ఇంకేదైనా. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. అండ్ వచ్చిన అశ్విన్ గారికి, తన ప్రమోషన్స్ మానుకొని ఇక్కడ వచ్చిన అశ్విన్ గారికి, ఆ శివం బజే ఆగస్ట్ 1st రిలీజ్ అయ్యే శివం బజే సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే క్రేజీ స్టార్ స్టార్ట్ అయ్యి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీ ముందుకు తీసుకొస్తాము. ఇంత క్రేజీగానే మరో ఫంక్షన్లో మనం కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. Guest and also guest of honors and also film stars. I'm really so proud. Like I have done plenty shows across the globe, but in Telangana state, in Hyderabad, I'm seeing multiple faces here with the stars in one single desk. So now I'm like, I would like to tell you one thing. We are coming up with the Sahara World Film Studio and Productions, and also this is named as Ninga Saga Creations. This is a group of Sahara, and also I'm a line producer, as he said rightly, Mr. Raprock Shakil, and he's my best friend, and also I wish him for a bright future, and also entire his team like Neha madam and everyone. So Tej bhai also special thanks, and इनके भाई के लिए really, अरे गीता भगत मैडम के लिए तो बोलने की जरूरत ही नहीं है, always his front. नहीं भी बोले तो he signs as everyone proud to feel it. And also we are coming up with Tollywood multiple activities also, like productions, and also we are giving the platform to entire people, new generations, those who have a good talent, so they can perform well and they can register with us, and we will send you the numbers also. You can log in into the Sahara World India ms.com site, and you can get into locked on. And thank you everyone one more time, entire Crazy Star team also. Special thanks to everyone. Thank you so much. Thank you హీరో గారు, మీరే సార్ మాట్లాడండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హాయ్. నేను ఇక్కడ ఉన్నందుకు, నన్ను ఇక్కడ ఉంచిన ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అన్నకి థ్యాంక్స్ చెప్పుకుంటాను, మా అన్నకి, వదినకి. కీర్తికి థ్యాంక్స్ చెప్పండి అడుగుతుంది, నీకు థ్యాంక్స్. ఇంకోటి, ప్రతి ఒక్కరు మీ టైము ఇక్కడికి వచ్చి మాకు ఇచ్చినది ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఎవరి పేరు మధ్య నన్ను తిట్టుకోబాకండి. నన్ను నమ్మి మా డైరెక్టర్ గారు, ఈ స్టోరీ నీకు తప్ప ఇంకెవ్వడికి పనికిరాదు, గూగుల్లో సెర్చ్ చేసి ఎదవా ఎవరంటే నన్నే క్రియేట్ చేశాడు. సో ఈ స్టోరీ నాకు తెచ్చినందుకు క్రేజీ స్టార్గా అలాగే ఉంటానని కోరుకుంటూ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, నేను ఎక్కువ మాట్లాడలేనబ్బా, అంటే కొట్టేటట్టు మాట్లాడకపోతే. ఇంకోటి, నాకు మీడియా వాళ్ళంటే చాలా ఇష్టం. ఎందుకంటే నేను సినిమా ఇంట్రెస్ట్ చేయకముందు ఎక్కడ ప్రెస్ మీట్ అక్కడ పోయి కూర్చునేవాడిని, ఎక్కడ ఒక మూల టీవీలో చూపిస్తారని. కానీ ఈరోజు ఇంత కెమెరా ముందు చేస్తాను నేను అనుకుంటాను అసలు ఇది నేనేనా అని. కానీ అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి థ్యాంక్స్ అన్న. ఈ కోరిక ఇలా తీరుతుందని ఎప్పుడు అనుకోలేదు. అలాగే ఫస్ట్ ఇంకోటి కూడా విషయం ఏంటంటే, మన యాంకర్ గారి కోసం కూడా నేను బ్లాక్ షర్ట్ వేసుకొచ్చాను. నిన్న ఈవెంట్లో చూశాను, అశ్విన్ అన్న లేడు, అశ్విన్ అన్న వెళ్ళిపోయాడు. అందరికంటే బిజీగా మన యాంకర్ గారు ఉన్నారు. ఈ రోజు ఈడ, రేపాడ, ఇంకేడో తెలియట్లేదు. ఓకే, ఇదేదో నా ర్యాగింగ్ సంబంధించిన ఈవెంట్ లా అనిపిస్తుంది. ఓకే, ప్లీజ్ క్యారీ ఆన్. సో ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ షమ్ము, థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఆల్ ద వెరీ